ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం రా? అదేరా ఏం అర్థం కావట్లే, ఏం చేద్దాం అంటావు? నాకైతే ఏం తెలియట్లేదా, ఏ వే చూసినా అంతా గజిబిజిగా ఉంది. ఇంతవరకు హ్యాపీగా గడిపేసాం, ఇంకేందో అర్థం కాలే. ఎంసెట్ తీసుకుందామా? ఇవన్నీ అయ్యే పనులు కాదురా, ఏమైనా మంచి ప్రొఫెషనల్ కోర్స్ తీసుకుందాం. ఎవరైనా సజెషన్స్ అడుగుదాం రా. వెళ్తా ఉంటారు కదా, ఇప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు కదా. చూద్దాం కదా ఎవరన్నా వస్తాయో మరి. ఎవరైనా వస్తాయి వాళ్ళు అడుగుదాం రా. అక్కడ ఎవరు వస్తున్నారు రా? ఆయన ఒకసారి సజెషన్ తీసుకుందాం కదా. సరే రాండి. అదండి రా వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే మా చెప్పండి. మాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ దేనికి వెళ్దామని కొంచెం ఆలోచన. ఓకేమ్మా, మీరు ఇంటర్ ఆర్ 10+2లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కంప్లీట్ చేశారా? ఎస్ సార్. డొనేషన్ లేనటువంటి కోర్సెస్ చేయాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఇంటర్ ఆర్ 10+2లో దీని తర్వాత సుమారుగా 4 సంవత్సరాల్లో సెటిల్ అవ్వగలిగిన ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారా? ఎస్ సార్. రెసిషన్ ప్రూఫ్ కెరియర్ అంటే ఏం లేదమ్మా. సో రెసిషన్లో కూడా జాబ్స్ పోనటువంటి, అంటే జాబ్స్ కంటిన్యూ అయ్యేటువంటి మీరు కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ సార్. సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ సార్. మీకు నచ్చినటువంటి, సో మీకు కావాలనుకున్న ప్లేస్లో మీరు ఇక్కడ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. ర్యాంక్స్ అనే ఒత్తిడి లేకుండా కేవలం పాస్ అయితే చాలు కెరీర్ సెటిల్ అయ్యే కోర్స్ చేయాలనుకుంటున్నారా? ఎస్ సార్. అయితే అవి మనకి సిఏ, సిఎంఏ కోర్సులు. ఇంకా చెప్పేదంటే, సో మీరు సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత సిఏ ఫైనల్ చేసేటప్పుడే మీరు ఆర్టికల్షిప్ అంటామా దాన్ని, ఆర్టికల్షిప్ చేసేప్పుడే మీకు సుమారు 5,000 నుంచి 15,000 వరకు, అంటే 5,000 నుంచి 15,000 రూపీస్ వరకు మనకి స్టైఫండ్ వచ్చే అవకాశం కూడా కలదు ఈ కోర్సులో. ఓకేమా? థ్యాంక్ యూ.